కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. మళ్ళీ ఆదివారం వచ్చేసింది. పోయిన వారం వరనిశ్చయం కథ విన్నారు కదా. అది రాసి మీకు వినిపించాక అచ్చం అలాంటిదే కాదు కానీ దానికి అనుబంధం లాంటి ఈ వధువు కావాలనో కథను రాయాలని అనిపించి ముందు అనుకున్న నా వేరే కథను పక్కకు పెట్టి ఈ కథను రాయటం మొదలుపెట్టాను. వరనిశ్చయం విషయంలో అమ్మాయిలకున్న దానికన్నా వధువును తెచ్చుకోవటంలో మాకెక్కువ ఇబ్బందులున్నాయి, మా కథ వినండి అని మగపిల్లల కన్నా ఎక్కువ మగపిల్లల కన్నా తల్లిదండ్రులు అంటున్నారు. ఉండే ఉంటాయి, కాలం మారింది కదా మరిప్పుడు. అలాంటి వాటిని నేను విన్న వాటికి కొంత కల్పనను జోడించి ఈ సెటైర్ను రాశాను. విని ఎలా కుదిరిందో కాస్త చెప్పండి. ఇంకా ఉపోద్ఘాతం చాలించి కథలోకి ప్రవేశిస్తాను. కథ పేరు మరోసారి వధువు కావాలెను. హాస్య వ్యంగ్య రచన. జీవితం అన్న తర్వాత ఎన్నున్నా విచారిస్తూ కూర్చోటానికన్నట్టు ఏదో ఒక లోటో సమస్యో పెడతాడు ఆ దేవుడు. రిటైర్ అయి హాయిగా విశ్రాంతిగా కాలం గడపాల్సిన ఈ వయసులో మాకి దిగులొకటి అనుకున్నాడు శ్రీవాత్సవ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడుస్తూ. ఈ మధ్య భర్త నిట్టూర్పులకు బాగా అలవాటు పడిన సులోచన, ఎందుకలా అస్తమానం మనాది పడుతూ కూర్చుంటారు, అవుతుందిలేండి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నట్టు దేనికైనా టైం రావాలి, అందాక మనం ఎంత ప్రయత్నించినా జరగాల్సిన పనులు జరగవు అని అంది. దాంతో కట్టుకున్న దాని మీద కయ్యనేకపడ్డాడు శ్రీవాత్సవ. నీ వేదాంతం వెళ్ళాక చస్తున్నాను. నోరు విప్పితే లోకోక్తులు సామెతలు చెప్తూ నా నోరు మోయించాలని చూస్తావు. వాడికేమైనా తక్కువ ఉందనుకున్నావా వయసు? 32 కూడా వచ్చాయి. మునగ చెట్టులా ఇంతెత్తున ఎది కూర్చున్నాడు. ముదురు బెండకాయలా ఇంట్లో బ్రహ్మచారి ఉన్నాడంటే వీడిని కన్న తండ్రిగా నాకెంత అవమానం. నాకు 22 పెళ్ళయింది. వీడికి 32 వచ్చినా ఒక పిల్ల చేసుకుంటానని అనదు అన్నాడు ఇరిటేట్ అవుతూ శ్రీవాత్సవ. అనకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడండి అంది సులోచన. వీడే ఏ పిల్ల వెంటైనా పడి ప్రేమ వలలో వేసేసి పెళ్లి కోసం ముగ్గులోకి లాగొచ్చు కదా. ఆ తెలివితేటలు కూడా లేవు వెధవకి. వీడి అతి మంచితనం అతి మర్యాదతో చచ్చిపోతున్నాను. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పుట్టాల్సిన వాడు ఈ సుగుణాభిరాముడు పోయి ఈ కాలంలో పుట్టాడు అన్నాడు శ్రీవాత్సవ కొడుకును ఉద్దేశించి. అబ్బా, ఎందుకండి అన్నన్ని మాటలు అంటారు వాడిని? ఇంట్లోనే ఉన్నాడు, వింటే బాధపడతాడు, అందులోనూ మగపిల్లాడు. అదే కదనే నా బాధ. పెళ్ళికున్నది ఆడపిల్లయి ఉంటే 4, 5 చెప్పుల జతలు అరిగిపోయేదాకా సంబంధాల కోసం తిరిగి ఎలాగోలా ఓ పెళ్లి పిల్లవాడిని పట్టుకునేవాణ్ణి. వీడు మగపిల్లవాడయ్యేసరికి మనంతట మనం ఇల్లు తిరిగి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అని అడుక్కోవాలంటే నామోషీగా ఉంది అని శ్రీవాత్సవ అంటూ ఉంటే మధ్యలో అందుకుంది సులోచన. మీరింకా నేను మగపిల్లాడి తండ్రిని అని అలా డాబు దర్పం పెట్టుకుని కూర్చున్నారా ఏంటి? నేను అలాంటి కళలు కనటం మానేసి చాలా కాలం అయింది. వెనకటి కాలపు మగపిల్లల తల్లిలా పెళ్లి చూపులకు దర్జాగా వెళ్ళటాలు, కట్నాలు కానుకలు లాంఛనాలు అడగటాలు, పెళ్లి సంప్రదాయబద్ధంగా ఘనంగా చేయాలి అని దర్పంగా చెప్పటాలు వంటి ఊహలు ఆలోచనలకు ఎప్పుడో మంగళం పాడేసి ఆడపిల్లై పుట్టింది అది ఎవరైనా సరే దొరికితే బాగా చూస్తున్నాను. అమ్మాయిల తల్లిదండ్రులు కాకుండా అబ్బాయిల తల్లిదండ్రులమైన మనం వెళ్ళి మ్యారేజ్ బ్యూరోస్లో రిజిస్టర్ చేయించటం, భారత్ మ్యాట్రిమోనియల్ నుంచి తీసుకున్న అమ్మాయిల లిస్టు దగ్గర పెట్టుకొని 1 by 1 ఫోన్లు చేస్తూ రావటంతోనే అర్థమైంది నాకు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అని అంది సులోచన. వెంటనే శ్రీవాత్సవ అందుకుంటూ, అందుకని ఈ మధ్యన ఎవరికి ఫోన్ చేయటం లేదా ఏంటి? ప్రయత్నం చేయకపోతే ఎలా అవుతుంది వాడికి పెళ్ళి? నేను కాల్ చేద్దామని ఏ రామారావుకో లక్ష్మణరావుకో నెంబర్ కలిపితే ఆ మహానుభావుడు కాస్త
ఫోన్ ఎత్తి సంబంధం అన్నమాట నా నోట్లో నుంచి రాగానే, ఉండండి మా ఆవిడకి ఇస్తాను, మా అమ్మాయి పెళ్లి సంబంధాల విషయాలన్నీ తనే చూసుకుంటోంది అంటూ ఆవిడ్ని పిలిచి ఫోన్ ఇస్తున్నాడు. ఇక ఆవిడతో నేనేం మాట్లాడను అన్నాడు శ్రీవాత్సవ. నేనేం మాట్లాడను అంటూ నాకంటగడుతున్నారు ఆ పని. ఆడపిల్లల తల్లిదండ్రుల, ముఖ్యంగా తల్లుల ఆ పోజులు, మాటల్లో ఆ టెక్కు, వాళ్ళు సంధించే తలతిక్క ప్రశ్నల్లోని ఆ గీరా చూసి అదే విని సిగ్గుతో చితికిపోతున్నాను. జీ హుజూర్ అంటూ అభిమానాన్ని చంపుకొని వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిల్చున్నట్టు నిల్చుని నీళ్లు నములుతూ సమాధానాలు ఇవ్వాలంటే చచ్చేంత చావుగా ఉంది నాకు. ఇంతకుముందు మగపెళ్లి వాళ్ళది కాస్త పైచేయిగా ఉన్న రోజుల్లో సైతం ఇంతటి మాట విసురు, తల బిరుసు, ఆధిక్య భావం ఎరగం. కాలం మారితే మారొచ్చు, అది సహజం. కానీ ఇంతగానా? ఇలా ఇంతటి విపరీత ధోరణిలోనా? మగపిల్లవాణ్ణి ఎందుకు కన్నామా అని ఏడవాలని అనిపిస్తోంది. ఈ గుండెల మీద కుంపటి ఎప్పుడు ఎలా దిగుతుందో అర్థం కావటం లేదు అంది సులోచన. ఏమంటారు ఇంతకు పెళ్లి పిల్లవాళ్ళు అన్నాడు శ్రీవాత్సవ. ఏమంటారో ఒకళ్ళు చెప్తే వినటానికి బాగుండదు. డైరెక్ట్గా ఎవరికి వాళ్ళు వింటేనే పరిస్థితి అర్థమవుతుంది. మన హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఒక సంబంధం ఉంది. ఎలాగో ఫోన్ చేయాలని అనుకుంటున్నాను. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను, మీరు వినండి. వింటారా? ఏది వినిపించు, విందాం. నిజంగానే వాళ్ళు అలా ఉన్నారో లేక నువ్వేమైనా ఎక్స్ట్రాల్ చేసి మాట్లాడుతున్నావో తెలిసిపోతుంది అన్నాడు శ్రీవాత్సవ వినడానికి సిద్ధంగా కూర్చుంటూ. టీపై మీద సెల్ ఫోన్ పెట్టి తను కింద కూర్చొని భర్తకు వినపడేలా ఫోన్ పొజిషన్ పెట్టి తను కొంచెం వంగి మాట్లాడటానికి సిద్ధమవుతూ ఫోన్ నెంబర్ కలిపింది సులోచన. హలో అవతల నుంచి ఒక స్త్రీ కంఠం స్టైల్గా అంది. హలో, వినోదిని గారు ఉన్నారండి? నేనే వినోదిని. మీరెవరు? నా పేరు సులోచనండి. మీ అమ్మాయి పెళ్ళికుందని తెలిసి కాల్ చేస్తున్నాను. ప్రత్యూష కదా మీ అమ్మాయి పేరు? భారత్ మ్యాట్రిమోనియల్లో వివరాలు చూశాను. ఇద్దరికీ వయసు, క్వాలిఫికేషన్సు, గోత్రం, జాతకం అన్నీ మ్యాచ్ అవుతున్నట్టు అనిపించి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు గోత్రాలు, జాతకాలు ఎవరు చూస్తున్నారులేండి, కానీ మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్సు, జాబ్ డీటెయిల్స్ ఇవ్వండి. మా అబ్బాయి పేరు రాఘవ అండి. రాఘవనా అన్న ప్రశ్నతో పాటు చిన్నగా నవ్విన శబ్దం. చాలా ఓల్డ్ నేమ్. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అని మానవ రూపంలో ఒక దేవుడు ఉండేవాడండి. ఆయన పేరు వీడికి పెట్టుకున్నాం. దేవుళ్ళ పేర్లు, పెద్దల పేర్లు, ఓల్డ్ ట్రెడిషన్ ఇదంతా. ఇంతకు మీ అబ్బాయి ఎలా ఉంటాడు? మా అబ్బాయి బాగుంటాడండి. 6 అడుగుల ఎత్తు, ఫెయిర్ కాంప్లెక్షన్. అవన్నీ అలా ఉంచండి. స్టైలిష్గా ఉంటాడా లేడా అని. మా అమ్మాయి చాలా మోడర్న్గా ఉంటుంది. అబ్బాయి కూడా అలాగే ఉండాలి. అవును, మీ అబ్బాయి క్లీన్ షేవ్డ్ కాదు కదా? అంటే ఈ కాలపు బాయ్స్ గడ్డం, మీసాలు పెంచి లాంగ్ హెయిర్తో వెనక చిన్న మూడో పోనీటేలో వేసుకొని ఫారిన్ కల్చర్తో ఉంటున్నారు కదా. మా అమ్మాయికి అలా ఉండటం ఇష్టం. మీరు చెప్పినట్టు కరెక్ట్గా అలా ఉండడు, కానీ మీ అమ్మాయి మా అబ్బాయిని ఇష్టపడితే అప్పుడు తనకు నచ్చినట్టు మారిపోతాడులేండి. ఈరోజు నుంచే షేవింగ్ చేసుకోకుండా గడ్డం పెంచుకోమని చెప్తాను, సన్యాసులా. అదే మోడర్న్ కదా. మా అబ్బాయి చాలా ఇంటెలిజెంట్ అండి. మొదటి నుంచి ర్యాంక్ హోల్డర్. చాలా బుద్ధిమంతుడు. ఏ అలవాట్లు లేవు. ఏ అలవాట్లు లేవా? స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు కూడా లేవా? అయ్యో, ఏ కాలం పిల్లవాడండి మీవాడు. ఇంతకు ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ జాబ్నేనా? ప్యాకేజీ ఎంత? ప్యాకేజీనా అంటుంటే 6 వేళ్ళు చూపించాడు శ్రీవాత్సవ భార్యకు సైగ చేసి
ప్రాంప్టింగ్ ఇస్తూ. 6 లక్షలండి అంది సులోచన అరిచి చెప్తున్నట్టుగా. ఓ వెరీ లెస్. మా అమ్మాయి ఏమో చాలా లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. దాని కాస్మెటిక్స్ ఖర్చే నెలకు బోలెడి ఉంటుంది. మీ అమ్మాయి జాబ్ చేయదా అండి అని అడిగింది సులోచన. ప్రశ్నలు అడగాల్సింది మీరు కాదు అన్నట్టుగా. మ్యారేజ్ అయినాక వీళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారు అని అడిగింది ఆమె. ఇక్కడే హైదరాబాద్లో మా ఇంట్లో. అంటే మీరు కూడా వీళ్ళతోనే ఉంటారా? అవును. మీరెంతమంది? నేను, మా వారు, మా చిన్నబ్బాయి. ఓ, ఇంటి నిండా జనం ఉంటే మా అమ్మాయి ఇరిటేట్ అవుతుంది. మా అమ్మాయి చాలా మోడర్న్ థింకింగ్ ఉన్న గర్ల్, చాలా ఫ్యాషనబుల్. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ట్రెడిషన్స్ లైక్ చేయదు. ఫ్రీ బర్డ్లా ఉండాలి మనిషి అంటే అని అంటూ ఉంటుంది. మా ఇంట్లో ఆంటీ ఉండటమే దానికి నచ్చదు. ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది తనతో. అందుకే ఇకనైనా తన్ని ఓల్డేజ్ హోమ్లో ఉంచుదామని అనుకుంటున్నాం. ఆంటీ అంటే అదే మా హస్బెండ్ మదరు. ఓహో, మీ అత్తగారు అన్నమాట. అత్తగారు. వాట్ ఈజ్ దిస్ అత్తగారు? నాకు అలాంటి పిలుపులు వరుసలు అంటే ఇష్టం ఉండదు. ఐ హేట్ ఆల్ దీస్ సెంటిమెంట్స్. నేను ప్రాక్టికల్ మనిషిని. నా డాటర్ కూడా అంతే. మన ఇండియాలోనే ఈ బ్లడీ సెంటిమెంట్స్ అన్నీ. అవును, మీ సన్కి స్టేట్స్కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అస్సలు లేదు. వాడికి మన దేశం అంటే ఇష్టం, తల్లిదండ్రులమైన మేమంటే ఇష్టం, ఫ్యామిలీ లైఫ్ అంటే ఇష్టం, మన ట్రెడిషన్స్ అంటే ఇష్టం. హో, మీ అబ్బాయిదంతా చాలా ఓల్డ్ థింకింగ్. యాంబిషియస్లా కనిపించటం లేదు. మీ పేరేమన్నారు? సులోచన. మిస్సెస్ సులోచన, మీ అబ్బాయివి మా అమ్మాయివి ఐడియాసు టేస్ట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మా అమ్మాయితో మ్యాచ్ అయ్యేలా లేవు. ఈస్ట్ అండ్ వెస్ట్ అన్నట్టున్నారు ఇద్దరు. కనుక నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఎందుకు అన్నెసెసరీగా టైం వేస్ట్ అంది వినోదిని. నేను అదే అందామనుకుంటున్నానండి. ఈలోగా మీరే అనేశారు. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది సులోచన. మై గాడ్, ఎలా ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లల కల్లా తల్లిదండ్రులు? కోరికలు చాలానే ఉన్నాయి. ఇంతసేపు మాట్లాడినా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని ఒక్క మాట అయినా అడగలేదు చూడు అన్నాడు శ్రీవాత్సవ 2 చేతులు మెడ వెనకాల పెట్టుకొని సోఫా అంచు మీద వెనక్కి వాలుతూ. ఎందుకు అడుగుతుంది? రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళవే. ఇక వాళ్ళకి అబ్బాయి నచ్చితే చాలు. ఈ ఒక్కటి వినే మీరు ఇలా అంటున్నారు. నేను ఇలా రోజుకి 1-2 ఈ సంబంధాల గురించి వింటున్నాను. బుర్ర వేడెక్కిపోతోంది. మగపిల్లల్ని కన్నా తల్లిదండ్రులన్నా ఎంత చులకనైపోయింది ఈ కాలం ఆడపిల్లల తల్లులకు అని సులోచన అంటుండగా రాఘవ తన గదిలో నుంచి బయటకు వచ్చాడు. మనిషి ఏదో ఆలోచిస్తున్నట్టు సీరియస్గా ఉన్నాడు. పెద్ద పెద్ద అంగలతో బయటకు వెళ్ళబోతూ వెనక్కు తిరిగి, అమ్మా, నాన్న, నాకు పెళ్లి సంబంధం కుదర్చడానికి మీరు ఇంత కష్టపడుతున్నారని నాకు ఈరోజే తెలిసింది. ఈ విషయం మీద నేను ఇంతవరకు అంత సీరియస్గా దృష్టి పెట్టలేదు. ఇక నుంచి మీరు నాకు సంబంధాలు చూడటం మానేయండి. అయినా ఈరోజు రాత్రి ఫ్లైట్కి నేను బాంబే వెళ్తున్నాను ఆఫీస్ పని మీద. 4 రోజుల దాకా రాను. నా పెళ్లి విషయం నేను వచ్చాక మాట్లాడదాం. అందాక మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళాడు రాఘవ. ఎన్నడూ నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడని రాఘవ నోటి నుంచి ఆ రోజు అలా బుల్లెట్లా మాటలు దూసుకుని రావటంతో నిశ్చేష్టులై ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉండిపోయారు సులోచన శ్రీవాత్సవ. నేను సైగ చేస్తున్నా వినకుండా అమ్మాయిలను ప్రేమించి వలలో వేసుకోవటం రాని దద్దమ్మ వెధవ అంటూ మీరు ఏదేదో అన్నారు వాణ్ణి. పాపం వాడు చాలా ఫీల్ అయినట్టున్నాడు. దానికి తోడు ఈ ఫోన్ టాక్ ఒకటి. వాడి చెవిన పడ్డట్టున్నాయి మా మాటలు. ఎదిగిన పిల్లల్ని మనం ఏమీ అనకూడదు అంటే వినరు మీరు. వాడు హర్ట్ అయి
నాకు ఇక సంబంధాలు చూడకండి అని చెప్పి వెళ్ళాడు. ఎంత ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడో ఏమో పిల్లాడు అంది సులోచన. దాంతో శ్రీవాత్సవ్ కూడా కొంచెం ఫీల్ అయ్యాడు. మరి నేను మాత్రం ఏం చెయ్యను? కోపం వచ్చిందంటే రాదు మరి. ఏ వయసుకు ఆ ముచ్చట అన్నట్టు పెళ్ళిడు వచ్చాక పిల్లలు పెళ్లి చేసుకుని సెటిల్ అయితే మనకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. కాలం చూస్తేనేమో ఇలా తగలడింది. ఇంతకుముందు ఇంట మగపిల్లాడు పుడితే ఆనందంతో ఎగిరి గంతేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మగపిల్లవాణ్ణి ఎందుకు కన్నామా అని తలలు పట్టుకొని కృంగిపోవలసిన రోజులు వచ్చాయి. ఇంతకుముందు పిల్లలు బుద్ధిమంతుల్లా ఉంటే ఆనందించేవాళ్ళు పెద్దలు. ఇప్పుడు బుద్ధిమంతుడుగా ఉంటే నీకు బుద్ధి లేదారా, బుద్ధిమంతుడిగా ఎందుకున్నావు, నీ ఈడు వాళ్ళు చూడు ఎంచక్క పబ్బులు క్లబ్బులు తిరిగి పాడైపోతుంటేను అని కోపం చేయాల్సిన రోజులు వచ్చాయి అన్నాడు శ్రీవాత్సవ పశ్చాత్తాపపడుతూ. సర్లేండి, ఇంక వదిలేయండి. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతోందో అంది సులోచన భర్త అలా బాధపడటం సహించలేక. సెల్ ఫోన్ రింగ్ అయింది. హలో, నివేదిత హియర్. ప్రత్యూష్ ఉన్నారా ఆంటీ? ప్రత్యూషనా? తనెందుకు? నేను తన మదర్ని మాట్లాడుతున్నాను. తెలుసా ఆంటీ, ఒక మ్యారేజ్ బ్యూరోలో ప్రత్యూష ప్రొఫైల్ కింద మీ ఫోన్ నెంబర్ కనిపించింది. అంకుల్ నెంబర్ కూడా లేదు. ఉంటే వారికే చేసేవాడిని. ఎంతకు నువ్వెవరు? నా ఒరిజినల్ నేమ్ రాఘవ ఆంటీ, కానీ ఇప్పుడు రఘు అని పేరు మార్చుకున్నాను. నాకు కూడా మా పేరెంట్స్ మ్యాచెస్ చూస్తున్నారు. ఎక్కడో విన్నట్టుంది ఈ పేరు. అవునంటీ, మా మదరు 1 month బ్యాక్ మీ అమ్మాయికి నన్ను ఇవ్వటం కోసం మ్యాచ్ గురించి మీతో మాట్లాడారు. రాఘవ అన్న నా పేరు బాగాలేదని అన్నారట కదా, అందుకని రఘు అని నా పేరు మార్చుకున్నాను మీ రిక్వైర్మెంట్స్లోలా. ఓ యా రాముడి పేరు అన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కదా, అందుకని భారతం ఎప్పుడూ చదువుకోలేదు. రాముడు భారతంలో రాడంటీ, రామాయణంలో వస్తాడు. ఓ యా నాకు ఈ రామాయణం భారతం ఈ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. పోనీలేండి, పేర్లైనా విన్నారు కదా, థ్యాంక్ గాడ్. నేను ఇంకా మీ అమ్మాయి ప్రత్యూషకు రామాయణం అవుట్లైన్ స్టోరీ అయినా చిన్నప్పుడు చెప్పలేదా ఆంటీ అని అడుగుదాం అనుకుంటున్నాను. మీకే తెలియనప్పుడు మీరు మాత్రం ఎలా చెప్తారంటీ, నా పిచ్చి కానీ. యా దట్ ఈస్ కరెక్ట్. అయినా సర్టిఫికెట్ రాని చదువులు ఎందుకయ్యా చెప్పు. అది నిజమే ఆంటీ, అందుకే మీ సంస్కారం మీ అమ్మాయి టేస్ట్లు ఇలా తగలడ్డాయి. వాట్ గై, ఏంటంటున్నావు? ఏం లేదాంటీ, మీ అమ్మాయికి మాత్రం సూపర్ పేరు పెట్టారాంటీ అంటున్నాను. అది నాకు నచ్చదు. పిలవటం కూడా చాలా హార్డ్. మా ఆంటీ పెట్టింది. ఆమె కూడా మీలాగే ఓల్డ్ లేడీ కదా, ఓల్డ్ థింకింగ్. నేను సోనీ అని పెడదాం అనుకున్నాను. కుక్క పేర్లా ఉంది. ఏంటి? ఏం లేదాంటీ. ఆంటీ అంటే అంకుల్ వాళ్ళ మదర్ కదా ఆంటీ. మీ దగ్గరే ఉంటారా పాపం? మీకు అసలే పేరెంట్స్ అంటే అలర్జీ కదా. ఆంటీ, నాకు ప్రత్యూష ఫోన్ నెంబర్ కావాలి, అందుకే మీకు కాల్ చేస్తున్నాను. తనతో ఏం మాట్లాడతావు? అయినా మీ మ్యాచ్ మా రిక్వైర్మెంట్స్కు సరిపడా లేదని ఆ రోజు మీ మదర్కు చెప్పాను కదా. చెప్పారు. అది విన్నప్పటి నుంచే మీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఎదిగి మీ అమ్మాయినే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలన్న పట్టుదల నాలో వచ్చింది. ఎందుకంటే ఆంటీ, ప్రొఫైల్లో మీ అమ్మాయి ఫోటో చూశాను. ఎంత అందంగా ఎంత ఫ్యాషనబుల్గా ఉందో. మ్యారేజ్ అంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని పట్టుబట్టాను. మీ అమ్మాయి చాలా నచ్చిందంటీ నాకు. మీ సంబంధం కూడా. నీకు నచ్చితే సరిపోయిందా? మా అమ్మాయికేంటి, నాకు కూడా ఓల్డ్ మోడల్ బాయ్స్ నచ్చరు. అయ్యో ఆంటీ, ఇప్పుడు నేను చాలా మారిపోయాను. మీ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని గడ్డం మీసాలు పెంచాను, జుట్టును పెంచి సన్యాసుల పైన ముడి పెడుతున్నాను. ఈ మధ్యనే కొత్త జాబ్లో జాయిన్ అయ్యాను.
ఇప్పుడు 10 లక్షల ప్యాకేజీ ఆంటీ నాకు. ఇన్ని చేంజెస్ ఒక్క నెలలో జరిగిపోయాయా? నమ్మమంటావా? అయ్యో ఆంటీ, గడ్డాలు మీసాలు పెరగటానికి ఎన్ని రోజులు పడుతుంది ఆంటీ? ప్రత్యూష ప్రత్యూష అంటూ పొద్దున్న లేచినప్పటి నుంచి మీ అమ్మాయి జపమే అయితేను నాకు. జాబ్ కోసం కూడా అలాగే పట్టుదలగా ట్రై చేశాను. నిజంగా? నిజమా ఆంటీ? మరో ముఖ్య విషయం మీకు చెప్పాలి నేను, టాప్ సీక్రెట్. నాకు ప్రత్యూషకు పెళ్లి కాగానే నేను మా మమ్మీ డాడీలను వదిలేసి మీ ఇంటికే వచ్చేస్తాను ఆంటీ. ఇక అక్కడే సెటిల్ అయిపోతా. ఆడపిల్ల అత్తవారింటికి రావటం ఓల్డ్ కల్చర్, మగపిల్లాడు అత్తారింటికి వెళ్ళటం న్యూ ట్రెండ్ అని ఆ రోజు మీరు మా మమ్మీతో మాట్లాడుతున్నప్పుడే గ్రహించాను. దాంతో ఠక్కన మారిపోయాను. రియల్లీ? భలే తమాషాగా ఉన్నాయ్యా నీ మాటలు. ఈరోజు నేను మా అమ్మాయి కలిసి రెస్టారెంట్ రుచికి వస్తాం. నువ్వు కూడా అక్కడికి ఒక్కడివేరా. నన్ను పెళ్లి చూపులు చూడటానికి వస్తారా ఆంటీ? ఓకే, నేను రెడీ. కానీ హోటల్కి ఎందుకు ఆంటీ? నేను స్ట్రైట్గా మీ ఇంటికే వచ్చేస్తాను. కోటలో పాగా వేయటానికి. ఏంటి? ఏం లేదంటే అక్కడే నన్ను మీరు పెళ్లి చూపులు చూసేయండి అంటున్నాను. మీకు నచ్చితే ఓకే చెప్పండి. తల వంచుకొని మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. జంబలకిడి పంబలో నరేష్లా. ఏంటి? నా పెళ్ళికి మా అమ్మ నాన్నలను, అదే మా పేరెంట్స్ని కూడా పిలవనాంటీ. మీరే ఇక నుంచి నాకు అన్నీ. ఇన్నాళ్ళు ట్రెడిషనల్గా నన్ను ఇలా పెంచిన మా పేరెంట్స్ అంటే నాకు చాలా కోపం వస్తోందంటీ. ఇన్నాళ్ళు నా పెళ్లి కాకుండా లేట్ కావటానికి వాళ్లే కదా కారణం. ఇక నుంచి నేను మీరు చెప్పినట్టు వింటాను. మారిపోతాను, మారిపోయాను, ఇంకా ఇంకా మారిపోతాను. ఓకే బాబు, అయితే రేపు ఈవినింగ్ మా ఇంటికి రా. మా అమ్మాయి నిన్ను చూస్తుంది. న్యాయంగా అయితే ఈ న్యూ ట్రెండ్ ప్రకారం మీ అమ్మాయి నన్ను చూడటానికి పెళ్లి చూపులకు మా ఇంటికే రావాలనుకోండి. కానీ మా పేరెంట్స్తో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని. వద్దు వద్దు, నువ్వే వచ్చేయి. ఓకే ఆంటీ, రేపు 5కి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి గడ్డం దువ్వుకుంటూ పగలబడి నవ్వాడు రాఘవ. ఆ మధ్యాహ్నం పెరిగిన గడ్డం, పిచ్చుకగూడు లాంటి జటాజూటం, కాషాయ రంగు లూజ్ పైజామా, పెద్ద పూల పూల షర్టు వేసుకొని సూట్ కేసుని చక్రాల మీద లాక్కుంటూ వచ్చి బెల్ కొట్టిన కొడుకుని చూసి అతి కష్టం మీద గుర్తుపట్టి ఫెయింట్ అయి పడిపోయింది సులోచన. ఆ శబ్దం విని బయటికి వస్తున్న తండ్రి కనిపించగానే, డాడీ, నా ఐఎమ్ ఏ మోడర్న్ బాయ్, నా మ్యారేజ్ సెటిల్డ్, ప్రాబ్లమ్ సాల్వ్డ్ అంటూ గట్టిగా కేకేశాడు రాఘవ. హిప్ హిప్ హురే అంటూ. అది చూసి నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు శ్రీవాత్సవకు. ఇదండి వధువు కావలను అనే హాస్య వ్యంగ్య కథ. పోయిన ఆదివారం వరనిశ్చయం కథకు కాంబినేషన్గా ఈ కథను రాశానని చెప్పాను కదా. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏ విషయం మీ కామెంట్స్ ద్వారా ఎలాగో తెలియజేస్తారుగా. అందాక ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.